నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి మూవీ డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. హాయ్ సార్, రీసెంట్గా బడ్జెట్ రివీల్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వెనకుండి నవ్వుకుంటున్నారంట. అంటే ఎందుకు నవ్వుకుంటున్నారు, దీని వెనక కోణాలు మీరు చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నవ్వుకుంటలేదు, సంకలు గుద్దుకుంటున్నారు. నవ్వుకునేది ప్రజలు. ఎందుకంటే మేము ఎంత తెచ్చేసాం అంత తెచ్చేసాం అని చెప్పేసి తెలుగుదేశం తరఫున మెయిన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ మిగతా వాళ్ళ తరఫున మన పవన్ కళ్యాణ్ కాబట్టి వాళ్ళు మేము సాధించామని చెప్పేసి మీకు ఎలక్షన్లో ఏం చెప్పాం, తెస్తామని చెప్పామా? పోలవరానికి స్పెషల్ స్టేటస్, ఎన్ని కోట్లు అమరావతికి, ఏం కాదు, ఏ బొంగు కాదు. అక్కడ రూపాయి ఇవ్వదాళ్ళు, రూపాయి ఇవ్వదాళ్ళు. ఇంకా 15,000 కోట్లు కూడా ఎవడు ఇక్కడ సినిమా ఫీల్డ్ ఎవడో ఉన్నాడు, శోభన్ బాబు అని. మాకు సినిమాకి ఫైనాన్స్ ఇచ్చేవాడు. శోభన్ బాబు ఫైనాన్స్ ఇచ్చే అతను ప్రొద్దుటూరు ఆ పక్కన అనమాట. నాకు ఫ్రెండ్ అతను. అలాగా అటువంటి వాళ్ళు చూపిస్తారన్నమాట. వరల్డ్ బ్యాంకు, IMF అక్కడికి వెళ్ళి వాళ్ళు అప్పిస్తారు, తీసుకుని తర్వాత అప్పు కట్టేయండి అని. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేది బోడీ చేయడు. ఇప్పుడు వేరే గతి లేక ఇతనితో 16 వాళ్ళు ఒక 2 18 ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి కనీసం ఆ మాత్రం ఆయన చేశారు. అదేవిధంగా బీహార్కి కూడా వాళ్ళు కొన్ని ఇచ్చారు కాబట్టి ఈ వీళ్ళిద్దరూ విత్డ్రా అయిపోతే గవర్నమెంట్ పడిపోతుంది. జేడీయూ అనేది కలిసి, టీడీపీ కలిసి. అయినా కూడా చంద్రబాబు నాయుడిని మసిబూసి మారేడిగా అంటారు కదా, ఆ విధంగా మబ్బి పెట్టారు. మబ్బి పెడతారన్న సంగతి ఇతనికి తెలుసు. ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, మోడీ కంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అక్కడ చాలామంది ఎడ్యుకేటెడ్ XIAS ఆఫీసర్లు అందరూ చెప్తారు. దీన్ని ఒక సారాంశం అంటే ఏమీ లేదు, నీకు ఊరినే అలా చూపించారంతే. సినిమా చూపించారు, సినిమా చూపిస్తామా అనే సినిమా ఉంది కదా, ఆ టైంలో సినిమా చూపించారు అన్నమాట. ఏమీ లేదు అందులోనూ. ఆ డబ్బులు రావు, చాలా కాలం పడుతుంది. ఇలా 5 సంవత్సరాలు అయిపోద్ది. అమరావతిలో అలా బొలిచిన చెట్లు ఉన్నాయి కదా, జగన్ చేసిన చెట్లు, ఆ చెట్లు నీళ్ళు వేసుకుంటూ ఉండాలి వాళ్ళు. చెట్లు పీకలేదు, కొన్ని ఉంచుతారు. అంటే పీకడానికి 1000 కోట్లు అని చెప్పడానికి. ఇక్కడ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అని పీకడానికే 1000 కోట్లు అని చెప్పే క్యారెక్టర్ అని మోడీకి తెలుసు. అంచేది ఎక్కువ డబ్బులు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ ఏం పీకట్లా అంటాడు అంతే మ్యాక్సిమం. లేకపోతే డ్రెస్ మారుతాడు. అందుకని ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్? ఈ డ్రెస్ మార్చి బ్లూ వేస్తాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత, ఇంకో రోజు ఆంజనేయ స్వామి వేస్తాడు. అందుకని ఏం చేయగలడు అంటాను. వాటికన్నా అసలు ఉప ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి పాత్ర లేదు. అతనికి ఇచ్చిన పంచాయతీరాజ్ పెద్దది. అంటే మోడీకి ఆత్మమిత్రుడు అంట కదా పవన్ కళ్యాణ్. బొంగుమిత్రుడు ఏం కాదు, అది ఊరికి అతనికి సీట్లు కావాలి. కాపులు 27% ఉన్నారు. అంచేది కమ్మోడిని సపోర్ట్ చేయడు మోడీ. మోడీ బతుకున్నంతకాలం పవన్ కళ్యాణ్కి ఎందుకు చేస్తాడంటే, ఇప్పటి కాకపోతే రేపటికైనా కూడా ఎక్కువ ఓట్లున్న కమ్యూనిటీ రేపు కన్వర్షన్ అవుతారు అనే ఉద్దేశంతో వాళ్ళకే చేస్తాడు. హైయెస్ట్ ఓటింగ్ ఉన్న క్యాస్ట్, హైయెస్ట్ ఐక్యమత్యం లేని క్యాస్ట్ అది ఒకటే. ఒకళ్ళు లాగేసుకుంటూ ఉంటారు. మొన్న ఎలక్షన్కి అందరూ కల్చర్ అంటే కదా, కల్చర్ ఏదో ఒక లెవెల్ కల్చర్ అంతే. అదేనా పవన్ కళ్యాణ్ ఈసారి కనీసం చెయ్యాలి అనుకుని కలిశారు. ఓకే, కలిస్తే బట్టి వాళ్ళే సీఎం. ఇప్పటి కాదు, రేపు కాదు, ఎల్లుండ కాదు, ఎప్పుడైనా కలిస్తే మళ్ళీ కాపు విల్ బికమ్ సీఎం. ఐఎమ్ ఛాలెంజింగ్. కలవండి అదే చెప్పి కదా, డైవర్స్ లాగా కలవండి. కలిస్తే మీరే సీఎం. అది మనకి వేరే గతి లేక చిరంజీవి అనుకో కూడా వెళ్తాం, వాళ్ళకి ఇమేజ్ ఉంది కాబట్టి. అదే. సో ఇది జరిగింది. ఇది నేను నిజమే మాట్లాడతాను నిర్భయంగా. సో అక్కడ ఇచ్చిన ఇదిలో 2-3 నేను ఫస్ట్లో పెట్టాను, ఇమోజీస్ పెట్టి నవ్వుతూ ఫేస్బుక్లో పెట్టాను. నిర్మలా సీతారామన్ బొమ్మ ఆయన వేసాను అనమాట. ఈ తాయిలాలకి పడిపోకుండా ఇంకా ముందు ముసలి పండగ అంత ఫేస్బుక్ చెక్ చేసుకోండి. గీతాకృష్ణ అంటే వస్తుంది. ముందు ఉంది ఇంకాను రావాలి, చేతిలో రావాలి కదా. రాహుల్ గాంధీ ఏమన్నాడంటే, మోదీని నీ కుర్చీని కాపాడుకోవడానికైనా కేవలం ఆ 2 రాష్ట్రాలకి నువ్వు నిధులు ఇస్తుంది అంటున్నాడు. నిజమేనది? ఎవడు ఇస్తున్నాడంట కదా. సౌత్ ఇండియా విడిపోతే మంచిది నా లెక్క ప్రకారంగా. దక్షిణ భారతదేశం విడిపోవాలని కర్ణాటక చీఫ్ మినిస్టర్ శివకుమార్ వాళ్ళ బ్రదర్ చెప్పాడు ఫస్ట్లో. మాలాంటి ఎడ్యుకేటర్ కూడా అనుకునేది ఏంటంటే, సౌత్ ఇండియా నార్త్ ఇండియా అయితే నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ని పైకి రానివ్వరు. ఇక్కడ లోకు అయిపోయారు. రాజశేఖర్ రెడ్డి డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టాడు కాంగ్రెస్కి ఒకప్పుడు. వాళ్ళ పద్ధతులేం కాదు, డబ్బులు ఇక్కడ ఖర్చు వాళ్ళకనే. వాళ్ళు పార్టీకి ఖర్చు పెట్టుకోవడానికి రాజశేఖర్ డబ్బు ఇచ్చేవాడు. జగన్ ఇచ్చాడు. జగన్ మీద ఎందుకు ఈ ప్రేమ? అక్కడ ఇంకా 11 సీట్లు ప్లస్ ఒక 4-15 ఉన్నాయి. అక్కడ రాజ్యసభలో 11 సీట్లు ఉంటాయి కాబట్టి అలా పట్టుకుని ఉన్నాడు. అంతే తప్పితే
మోడీ గారికి పవర్ కాన్షియస్ పెరిగిపోయింది, వ్యామోహం పెరిగిపోయింది. అతను కూడా అతి సామాన్యమైన పొలిటీషియన్లో తయారైపోయాడు. ముందు ఒక ఇమేజ్ పెంచుకున్నాడు, డిజిటల్ మార్కెటింగ్ వాటిల్లో బాగా చేసి ముందు బాగా పెంచుకున్నాడు. ఇప్పుడు రోజు రోజుకి పడిపోతుంది గ్రాఫ్. నువ్వు ఎక్కడైతే గుడి కట్టావో అక్కడే ఓడిపోయావు, ఎక్కడైతే కాశీ అనుకున్నావు అక్కడ తగ్గినాయి. ఇంకెంతకంటే ఇతర మన ఉప ఎలక్షన్లు ఏంటి కదా, అందులో కూడా ఓడిపోయారు. దిస్ ప్రూవ్స్ ఓన్లీ దేవుణ్ణి పట్టుకుని నువ్వు వెళ్ళిపోవాలా, ఎలక్షన్లో గెలిచిపోవాలంటే జనాలు అంత వెనకబడి లేరు. జనాలు బికాజ్ ఆఫ్ ద సోషల్ మీడియా ఎవ్రీథింగ్ దే నో. సోషల్ మీడియా ఈజ్ దట్ పవర్ఫుల్. నువ్వు ఏ సోషల్ మీడియాలో అయితే ప్రైమ్ మినిస్టర్ అయ్యావో అదే సోషల్ మీడియా నేను దెబ్బ కొడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ 16,000 కోట్లు మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్కి ఎవరంటారా? ఎవడో చూపిస్తాడు. చెప్పాను కదా, మా సినిమా ఫైనాన్స్ ఇచ్చేవాడు లైకాస్ అని, ఈ శోభన్ బాబు అని ప్రైవేట్ ఫైనాన్స్లో ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగైతే ఇస్తారో ఎవరు ఇవ్వ అంటారు, ఇస్తాడు, అన్నీ రాయించుకి ఇస్తాడు, అలాగే అన్నీ రాయించుకి ఇస్తారు. అసలు తీసుకునేవాడు ఎంత ఘోరమైన వ్యక్తి అని మోడీకి తెలుసు. ఈ త్రిమంగళం ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తుందా అదే లాగేస్తారు స్ట్రా ఇచ్చుకుని. అది చేత వాళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి తక్కువ ఇస్తారు. లేకపోతే ప్రాపర్టీని పెంచి సృష్టించి పీకేస్తాను అయిపోయేస్తాను అంటే ఆయన ఎవరో చంద్రబాబు నాయుడు గారు. నువ్వు వాళ్ళకి రూపాయి ఇచ్చే వరకు ఇంకేనని మరి ఇప్పుడు ఎలా ఉండిపోయి ప్రాపర్టీ సృష్టించు. వాట్ డిడ్ యూ సే? ఐ క్రియేట్ ప్రాపర్టీ, మనకున్న ఆదాయం తప్పిస్తాను. 5 మందిలో మానేసి వీళ్ళు 15,000 ఇస్తారన్నారా? ఇవ్వరు. వరల్డ్ బ్యాంక్తో ఇప్పిస్తారు. నిర్మలా సీతారామన్ డైరెక్ట్గా అడిగినప్పుడు కూడా ఆవిడ మీద తెలుగులో మాట్లాడుతుంది. కొంచెం మేధావులు శశి తరూర్ లాంటి వాళ్ళు ఏమైనా అడుగుతుంటే ఆవిడ మీద కోపపడుతుంది. అంత అసహనం ఉండకూడదు. మినిస్టర్ ఆవిడతో చెప్తా, ఆవిడ నేను ఒకసారి లిఫ్ట్లో కలిసాం ఢిల్లీలో. సో అప్పుడు నేను విష్ చేశాను యాక్చువల్గాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, షీఈ్ ఎడ్యుకేటెడ్, నాన్ ఫ్రాడ్ కాదు ఆవిడ. ఓకే, సో బాగా చదువుకున్న తమిళియను, తెలుగు బాగా మాట్లాడుద్ది. తెలుగింటి ఆడబడుచు కాబట్టి ఆయన పరకాల ప్రభాకరం చేసుకుంది కదా, తెలుగు కూడా బాగా మాట్లాడుద్ది. సో ఈ ఫైనాన్స్ చదివేటప్పుడు ఎక్కువ అయిపోతుందని ఒకసారి ఫెయింట్ మోసపోయింది లాస్ట్ టర్మ్ అంతకు ముందు. మంచినీళ్ళు దాహం వేసేసి అది ఈసారి కట్ షార్ట్ చేసేసారు 1.5 hours ఆ స్పీచ్. ఎందుకంటే సుత్తి పనులు చేయాలి, టాక్ లెస్ అండ్ వర్క్ మోర్, ఆ లెవెల్కి వచ్చారు. ఇప్పుడు తక్కువ మాట్లాడి స్పీచ్ రిలీజ్ చేసిన దాంట్లో కొంతమందికి ఈ మటన్ కొట్టుకునే వాళ్ళకి, మాంసం అమ్ముకునే వాళ్ళకి వాళ్ళందరికీ కొంచెం రాయితీలు చేశారు. అదేవిధంగా మొబైల్స్ డైలీ యూసేజ్ వాళ్ళకి అవి కొన్ని ఇచ్చారు. మిగతా అన్నీ కూడా అక్కడికక్కడే ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్లో ట్యాక్స్ తగ్గించడంలో అలాగో 12 రకాల చూపించారు. సినిమా చూపిస్తే మామ టైంలో చూపించారు. అది కంటి తూడిపోయేది అంతా కంటి తూడిపోయి. ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్కి బాగా చేశారు. వాళ్ళు చాలా ఫ్రాడ్యులెంట్. వాళ్ళకి ఒక 50-60 కోట్లు 60,000 కోట్ల దాకా ముట్టేటట్టు చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా 1,00,000 కోట్ల దాకా ముడతాయి అంట కదా. ఎక్కడ ముడతాయి? ఇలా ముట్టుకుపోతాయి. ఏటి ముట్టేది బొంగు ఏం ముట్టదు. వీళ్ళు అలాగా ముట్టనివ్వరని తెలుసు. ఒక 10,000 కోట్లు ఇస్తారు, 9,000 కోట్లు తినేస్తారని తెలుసు వాళ్ళకి. జగనే ఒక తిమింగళం, అంతకంటే పెద్ద తిమింగళం అది. షార్క్, జాస్, స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా JAW టాప్ అంటే లోపల పోతావు లోపలికి. ఆయన చేత వాళ్ళకి అన్నీ తెలుసు. ఓడియా సెపరేట్గా వచ్చాడా అతను? అటువంటి ఫ్రాడ్లెంట్ నుంచి వెళ్ళాడు, గుజరాత్ నుంచి అక్కడికి వెళ్ళాడు. గుజరాత్ రైట్స్ ఇతని మీద కూడా చాలా ఉన్నాయి ఎన్ని. సో ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకోకూడదు. కానీ ఈ బడ్జెట్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫార్స్ ఏమంటారు, దాన్ని ఒక పోకడ అంతే, ఒక జస్ట్ గ్లిమ్స్. అదే తప్పితే ఇవన్నీ జరిగేవి కాదు. జరిగినా కూడా చాలా కాలం పడద్దు వీళ్ళకి. బట్ నేనేమన్నాను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక దాంట్లో చెప్పాను బడ్జెట్ గురించి. ఏమన్నాను, రూపాయి అడిగితే పావులు ఇస్తారని. ₹2 అడిగితే ₹1 సార్. ఇప్పుడు రూపాయి అడిగారు, 1,15% ఇచ్చారు. అది ఇది కలిసి రోడ్లు గిట్లు స్టేట్కి ఎందుకు వస్తుంది? రోడ్లు గిట్లు నేషనల్ హైవేస్ అయ్యి దానికోసం ఈ స్టేట్ నుంచి వెళ్తుంది కాబట్టి ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బీహార్కి ఎందుకు ఇచ్చారంటే, బీహార్లో అంత దొంగనా కొడుకులు కాంట్రాక్టర్లు అందరూ పచ్చి మోసాలు. బీహార్ ఈసారి బీహార్ మీద ఎక్కువ ఇస్తున్నాను. ఎందుకు ఇచ్చామంటే బికాస్ నిజంగా డెవలప్ అవనిస్తాడు నితీష్ కుమార్ అనేది చూడాలి. నితీష్ కుమార్ యాక్చువల్గా వ్యక్తిగతంగా ఫ్రాడ్ కాదు, కానీ అక్కడ బతకాలంటే ఆ ఫ్రాడ్లను చూడడం ఉండాలి, లేకపోతారు. బీహార్ అంత భయంకరమైంది. 10 బ్రిడ్జ్లు పడిపోయినాయట ఒక సంవత్సరంలో, 10 బ్రిడ్జెస్. వాళ్ళతో కంపేర్ చేస్తే మేము బెటర్ కదా అంటారు కేసీఆర్. కాళేశ్వరం ఒకటే కొంచెం దిగిందని.
100 సంవత్సరాల పైగా ధవళేశ్వరం అయిన ఉంటే ఈ కొన్ని నెలల్లో దిగబట్టి ఒకటి నేను ఏ రోజు అంటాను, లేకపోతే మరి వ్యక్తిగతంగా ఎందుకు కొడతా వాళ్ళ మీద మనకి. తర్వాత తెలంగాణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిర్మలా సీతారామన్. అసలు ఇది ఒకటి చెప్పాలనుకున్నాను ఈ ఇంటర్వ్యూలో, ఒకే ఒక సెంటెన్స్ ఏంటంటే, భారతదేశానికి గవర్నెన్స్ చేసే గవర్నమెంట్ ఒకటి ఏర్పడద్దు రకరకాల సపోర్ట్ వల్ల. అందరూ కొన్ని స్టేట్లు మీ పార్టీ కాకపోవచ్చు, అటు మీ పార్టీ కాకపోతే ఇంకా నీ శరీరంలో ఈ చెవి నీది కదా. వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వన్ కంట్రీ. తెలంగాణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంత షేమ్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కూడా బీఆర్ఎస్ కూడా వీళ్ళ పార్టీ కాదు అని చెప్పేసి తెలంగాణ గురించి ఒక ఊసు లేదు, మాటలేదు. షేమ్ ఇది. నాలాంటి వాళ్ళు 100 వీడియోస్ రావాలి, అన్ని స్టేట్లకి ఇవ్వాలి. ఉత్తరాఖండ్ గురించి బ్యాట్ మాట్లాడుతున్నాం, ముందు ఉత్తరాఖండ్ వెళ్ళి చూసిరా మోడీ అన్నామని చెప్పేసి దాని గురించి ఈసారి ఇచ్చారు. ఇప్పటికే వెళ్ళలేదు వాళ్ళు ఉత్తరాఖండ్, వాళ్ళు ఉత్తరాఖండ్ అమిత్ షా కానీ వీళ్ళంతా కూడా సేమ్. వాళ్ళు చెప్పిందే చేయాలి. ఆవిడ ఫ్రాడ్ కాదు. నిర్మలా సీతారామన్ ఇస్ వెరీ కరెక్ట్ అండ్ ఎడ్యుకేట్. జేఎన్యూలో చదువుకుంది ఆవిడ, ఢిల్లీలో. జేఎన్యూ కాదు, జేఎన్యూ ఈజ్ వెరీ గ్రేట్. జేఎన్యూ తొట్టు గ్యాంగ్, జేఎన్యూ ఫెంటాస్టిక్. అక్కడ లెఫ్టిస్టులు వీళ్ళకి ఫైట్లు జరుగుతూ ఉంటాయి అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంపస్ అది ఇన్ ఇండియా. సో ఇతగా ఎదిగంటే నిర్మలా సీతారామన్ ఇస్ నాట్ ఫ్రాడ్, ఎడ్యుకేటెడ్, అన్ని బాగా చెప్పుద్ది. ఆవిడ కూడా అసహనం ఫీల్ అయింది. శశి తరూర్ ఏదో క్వశ్చన్ వేసాడని చెప్పేసి. ఈజ్ వెరీ హైలీ లిటరేటెడ్ అతను, కేరళ. శశి తరూర్ అతని మీద కాంట్రవర్షియల్ మనీ ఫ్రాడ్ లాంటి లేవు అతను. వాళ్ళ మిస్సెస్ వాళ్ళని ఏదో పోవటం వల్ల ఏదో స్కాండల్ ఉందనమాట. బట్ అదర్వైజ్ అతనికి ఆన్సర్ చేసేది కొంచెం ఆవిడ నీ సాకల పొద్దులో ఇవి లేవా ఏదో అడిగాడు. నిర్మలా సీతారామన్ చదువుతున్నప్పుడు నీ సాకల పొద్దు అంటే ఇన్ని బట్టలు, చొక్కాలు 15, ప్యాంట్లు 3 రాస్తాం కదా, ఆ పొద్దుల్లో ఇది లేదని అడిగాడు. దానికి దెబ్బ అయిపోయింది అనమాట, సాకల పొద్దు అంటాడని. ఇవన్నీ నేను కొంచెం గమనించాను. ఇవి కానీ కొన్ని ఎందుకు చెప్తున్నావు, బడ్జెట్లో దేనికి ఇచ్చాడని నేను చెప్పక్కలేదు, అది పోసకూర్చోడం అని చెప్పేశారు. ఈ బడ్జెట్ వెనకాల ఉన్న దృక్పథం వాళ్ళ యొక్క కోణాల మటుకు తప్పు, రాంగ్ అని అంటాను నేను. ఎందుకంటే తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడలేదు. అంటే నీ స్టేట్లో ఏ స్టేట్లో అయితే మీ గవర్నమెంట్ లేదు అక్కడ చేయవా, వాళ్ళు ఇండియా కదా. ఆ తప్పు చేసిన మీదటే మూలానే మీరు ఇన్ని స్టేట్లు ఓడిపోయారు. మీకు అంతకుముందు వచ్చిన సీట్లు కూడా రాకపోవడం కారణం ఏంటంటే ఇటువంటి డిఫరెన్సియేషన్, ఇటువంటి వ్యత్యాస పోకట్లు పోయిన వల్లనే చేశారు. తప్పది. యూ కెన్ నాట్ సపోజ్ స్టేట్. వీళ్ళు ఏమనుకున్నారు, ఆంధ్రాగా చాలా వచ్చేసినప్పుడు ఏమిచ్చారు చూడండి. తెలంగాణ వాళ్ళు అనుకుంటారు ఆంధ్రాకి చాలా ఫేవర్ చేసేటానికి పిక్చర్ ఇచ్చారు. సినిమా చూపిస్తాం మామ ఆ టైంలో. రావాలి, ఖర్చు పెట్టాలి, మన వాళ్ళు మింగేగా కొంచెం ఖర్చు పెట్టాలి, ఆ మొక్కలు ఒక్కొక్క మొక్క పీకాలి ఆ ఫ్లాట్ల మీద. మనోడు మొక్కలు పెంచి వెళ్ళిపోయాడు కదా, దాన్ని విశాఖపట్నం చేయాలి. 3000 కంపెనీలు వస్తున్నాయని ఎవరు చదివారు. 30,000 కంపెనీస్ ఎవరు చూపించాలి, 300 కంపెనీలు చూపించండి. అసలు పబ్లిసిటీగా అంటే మోడీ తర్వాత ఎవరంటే పబ్లిసిటీ చంద్రబాబు నాయుడే. మోడీ తర్వాత చంద్రబాబు నాయుడు అని అనకూడదు. అసలు చంద్రబాబు నాయుడు ముందు నేషనల్ లెవెల్లో ప్రెస్ కూడా డబ్బులు ఇచ్చి కవర్ చేసేవాడు ఆ రోజుల్లో. అంచేత ఈ పబ్లిసిటీ కాదు కానీ నిజంగా స్టేట్ బాగుండాలని స్టేట్లో